హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 74లో ఈరోజు మనం 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్, డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క 28 సైజ్, 34, 40 సైజెస్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అందరూ అక్క 30 సైజ్ చెప్పండి, 32, 36 ఆ సైజెస్ చెప్పండి అని అడుగుతున్నారు. అందువలన నేను అన్ని సైజెస్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మనం 30 సైజ్ యొక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని చూద్దాం. 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అండ్ మెజర్మెంట్స్. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్. ముందుగా మనం ఏ బ్లౌజ్ని స్టిచ్ చేసుకున్నా ఆ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ 13 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని 14 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ 14 ఇంచెస్, ఆర్మ్ హోల్ 13 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్, ఫ్రంట్ నెక్ ఇక్కడ నేను 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్ అనేది మీ చాయిస్, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. బ్యాక్ నెక్ 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మన ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క థియరీని ఫార్ములాస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఫార్ములాస్ అనేవి అన్ని సైజెస్కి ఒకే విధంగా ఉంటాయి. మీరు ఆ ఫార్ములాలో మీ సైజ్ని అప్లై చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందువలన ఇక్కడ నేను మొత్తం థియరీని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, 30 సైజ్ యొక్క డ్రాఫ్టింగ్ని మాత్రమే చూపిస్తున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో మెయిన్ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ని, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 ప్లస్ 1.5 ఇంచెస్ మార్జిన్ని యాడ్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఇక్కడ 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది. దానికి 1.5 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకుని మన ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ కోసం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 30 డివైడెడ్ బై 10 చేసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. అంటే మన ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ కోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా మెజర్మెంట్స్ అన్ని ఒక దగ్గర నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండు సపరేట్గా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకోసం సపరేట్గా కట్ చేసుకోవాలి. 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది 2 ఫోల్డ్స్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం 9 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ విడ్త్ అనేది 9 ఇంచెసే తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ మన చెస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఎంత వచ్చింది వాల్యూ 7.5 ఇంచెస్. మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాం 1.5 ఇంచెస్. సో ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చింది. మనం విడ్త్ అనేది అందుకే 9 ఇంచెస్ అని తీసుకున్నాం. అదే మీరు ఇక్కడ సీమ్ అలవెన్స్ లో 2 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడే విడ్త్ అనేది 9.5 ఇంచ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్ పార్ట్ లో హుక్స్ పెట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నారనుకోండి, ఆ మార్జిన్ కూడా విడ్త్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మన ప్యాటర్న్ లో ఏం పెట్టుకుంటున్నావు ముందు చూసుకుని దాన్ని బట్టి విడ్త్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ వేసుకుంటున్నాను, అందుకే ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ లో 1/2 ఇంచ్ విడ్త్ ని యాడ్ చేయలేదన్నమాట. సో మనం విడ్త్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత వచ్చిందో, మనం ఇక్కడ సీమ్ అలవెన్స్ ఎంత పెట్టుకుంటున్నాం, ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది వాల్యూ 9 ఇంచెస్. అదే ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉంది కాబట్టి 9 ఇంచెస్. అదే ఫ్యాబ్రిక్ సింగిల్ ఫోల్డ్ లో ఉంటే 9 + 9 18 ఇంచెస్ విడ్త్ అనేది తీసుకోవాలి మనం. ఈ విధంగా మనం విడ్త్ వైజ్ ఫ్యాబ్రిక్ ని తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకొని దాని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా మనం బ్లౌజ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన బ్లౌజ్ యొక్క లెంత్ 13 ఇంచెస్, దానికి మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది 14 ఇంచెస్ తీసుకోవాలి. అంటే టేప్ని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పైన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇది షోల్డర్స్ ని జాయింట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రెండింటి యొక్క షోల్డర్స్ ని జాయింట్ చేసుకోవడానికి ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన షోల్డర్ 14 ఇంచెస్ ఉంది, 14/2 అంటే 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మనం. కానీ
మనం షోల్డర్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనం బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ చేసుకుని షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ కి నేను బ్యాక్ నెక్ డెప్త్ అనేది 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అంటే ఇక్కడ బ్యాక్ నెక్ 9 ఇంచెస్ పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్ లో నుంచి మనం 1.7 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి. 9 - 1.7 చేస్తే 5.3 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ షోల్డర్ కోసం 5.3 ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 5.3 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు మన ఈ పైన 1/2 ఇంచ్ షోల్డర్ మార్జిన్ కోసం తీసుకున్నాం కదా, దాన్ని లీవ్ చేసుకొని ఇక్కడ నుంచి టేప్ని పెట్టుకొని కిందకి మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో డివైడెడ్ బై 6 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ మన చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే 5 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ని ఈ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మన ఫోల్డెడ్ సైడ్. ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి మనం లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత మనకి ఇక్కడ 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచెస్ వచ్చింది. సో మనం టేప్ ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 7.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 6.5 ఇంచెస్ వచ్చింది. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. తరువాత మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ 1 ఇంచ్ డాట్ అనేది వేసుకుంటాం. అందుకు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. తరువాత మనం ఇక్కడ సీమ్ అలౌవెన్స్ కోసం ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ కిందన డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత వచ్చింది 7.5 ఇంచ్. ఈ 7.5 ఇంచ్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మనం డాట్ అనేది వేసుకోవాలి. 7.5 ఇంచ్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు డాట్ యొక్క లెంత్, ఇక్కడ డాట్ యొక్క లెంత్ అనేది మనం 4 ఇంచెస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ కోసం లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా మనం షేప్ ని డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేసుకుంటే 1.25 వచ్చింది. సో మన ఈ కార్నర్ లో టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 1.25 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్, అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ ఎంత వచ్చింది మనకి 5 లో మిడ్ పాయింట్ ఎంత 2.5 ఇంచ్. 2.5 ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని ఈ పాయింట్ ని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకొని మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ మన చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత 30 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేసుకుంటే 2.5 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ నెక్ విత్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ డెప్త్ ఎంత పెట్టుకుంటున్నాం 9 ఇంచెస్. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం పైన 2.5 ఇంచ్ పెట్టుకున్నాం. ఇక్కడ కిందన మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే షేప్ అనేది వైల్డ్ గా వస్తుంది బ్యాక్ సైడ్. లేదు మాకు దగ్గరగా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ 2.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 3 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకుని
ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుని ఈ లోపల మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మనం బ్యాక్ నెక్ డెప్త్ మీదే డిపెండ్ చేసి డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు బ్యాక్ నెక్ డెప్త్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా నెక్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ నెక్ పెట్టుకున్నాను కాబట్టి షోల్డర్ స్లోప్ అనేది ఈ విధంగా, అంటే టేప్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్. ఫ్యాబ్రిక్ 2 folds విత్ 11.5 inches. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ యొక్క విత్ ఏమో 9 inches పెట్టుకున్నాం, కానీ ఫ్రంట్ పార్ట్ విత్ లో డిఫరెన్స్ వచ్చింది. ప్రిన్సెస్ కట్ లో ఇలానే ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది, అందుకే మనం సెపరేట్ గా కట్ చేసుకుంటాం. ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలి, ఇక్కడ 11.5 inches పెట్టుకోవాలి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూపించాను కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్ లో కూడా చూడండి, ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత వచ్చింది, 6.5 inches. ఇక్కడ మనం డాట్స్ ఎంత పెట్టుకుంటున్నాం, ప్రిన్సెస్ కట్ లో డాట్స్ వేసుకుంటాం కదా, 2 inches పెట్టుకుంటున్నాను. ఇక 2 inches ఎందుకు పెట్టుకున్నాను అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ డాట్ మార్జిన్ అండ్ ఇక్కడ 1 inch ఏమో ప్రిన్సెస్ కట్ లో కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం, దానికోసం ఒక 1 inch మార్జిన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టిని వేసుకుంటున్నాను, దానికోసం ఒక 1/2 inch మార్జిన్. సీమ్ అలవెన్స్ 1.5 inch. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 11.5 inches వస్తుంది. ఓకేనా? సో అందువలన ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది డబల్ ఫోల్డ్ లో ఉన్నప్పుడు 11.5 inches తీసుకోవాలి. నెక్స్ట్ మనం లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి లెంత్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికన్నా 1 inch ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది మనం తీసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ 14 inches పెట్టుకున్నాం, దానికి 1 inch యాడ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ 15 inches తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ లెంత్ కోసం 15 inches దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ నుంచి మనం ఒక 1/2 inch హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ కోసం మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ 1/2 inch హుక్ అండ్ ఐ పట్టిని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం ఫ్రంట్ పార్ట్ లో. సేమ్ మనం బ్యాక్ పార్ట్ కి షోల్డర్ ఎంత పెట్టుకున్నాం, 5.3 కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని 5.3 inches దగ్గర షోల్డర్ కోసం మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కూడా ఎంత వచ్చింది మనకి, 5 inches. సో ఈ విధంగా 5 inches దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుంటాం. కానీ మనం ఫ్రంట్ పార్ట్ లో లోతుని తీసుకోవాలి కదా, దానికోసం ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి లోపలికి 0.75 inch మార్క్ చేసుకుని మనం ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోల్డెడ్ సైడ్ నుండి చెస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ ఎంత, 7.5 inches వచ్చింది మనకి. సేమ్ అదే విధంగా 7.5 inches మార్క్ చేసుకుంటాం. ప్లస్ 1 inch ఫ్రంట్ పార్ట్ లో ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటాం. ఆ మార్జిన్ కోసం కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతుంది, అందుకు మనం ఒక 1 inch ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. కిందన సేమ్ అదే విధంగా వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ 6.5 inches దగ్గర మార్క్ చేసుకున్నాం. ప్లస్ ఇక్కడ మనం ఎంత వేసుకున్నాం, డాట్స్ ప్రిన్సెస్ కట్ లో 2 inches. సో డాట్స్ మార్జిన్ కోసం 2 inch తీసుకుంటాం. అండ్ సేమ్ 1 inch మనం కట్ చేసుకుని జాయిన్ చేసుకునే మార్జిన్ కోసం పైన కూడా తీసుకున్నాం కదా, కింద కూడా తీసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. సీమ్ అలవెన్స్ కోసం 1.5 inch తీసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.25 inch దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లో షోల్డర్, నెక్ విత్, ఆర్మ్ హోల్ అన్ని ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి అన్నమాట. నెక్ విత్ కూడా బ్యాక్ పార్ట్ కి ఎంత పెట్టుకున్నాం, 2.5 inch కదా, సో ఇక్కడ కూడా 2.5 inches నెక్ విత్ కోసం మార్క్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ అనేది నేను 6 inches పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 inches దగ్గర మార్క్ చేసుకుని ఒక స్క్వేర్ బాక్స్ ని డ్రా చేసుకుంటున్నాను. చేసుకుని ఈ బాక్స్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ లో ఫ్రంట్ పార్ట్ లో షేప్ ని డ్రా చేసుకోవాలి. దానికోసం
ముందుగా మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ని మార్క్ చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని ముందుగా మార్క్ చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ మనం ఇప్పుడే కదా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, 9 ఇంచెస్ వచ్చింది మనకి. సో మనం టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి, టేప్ని ఇక్కడ నుంచి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ మనం ఈ 1/2 ఇంచ్ షోల్డర్ మార్జిన్ తీసుకున్నాం కదా, దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని మనం 9 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. సో టేప్ని ఈ పైనే పెట్టుకొని ఇక్కడ నుంచి 9 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ కూడా మనం ఫైండ్ చేసుకున్నాం, ఎంత వచ్చింది, 3 ఇంచెస్ కదా. సో టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఎక్కడికి 3 ఇంచెస్ వచ్చింది మనకి, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒక డాట్ పెట్టుకోవాలి. అంటే మనం ఈ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఈ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ రెండు ఎగ్జాక్ట్ గా ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ మనం ఒక క్రాస్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది మన ఎపెక్స్ పాయింట్ మార్కింగ్ అన్నమాట. ఇక్కడ ఈ విధంగా ఒక క్రాస్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి మనం స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేయకూడదు. ఇక్కడ మనం 3 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ కిందకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి, అంటే 2.75 ఇంచ్. ఇక్కడ నుంచి 2.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ అనేది 2 ఇంచెస్ వేసుకుంటున్నాను. ఇక్కడ 2 ఇంచ్ డాటే వేసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, 30 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 26 ఇంచెస్ ఉంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, 4 ఇంచెస్ ఉంది. సో ఆ 4 ని బై 2 చేసుకుంటే ఎంత, 2 ఇంచెస్. అందుకు ఇక్కడ నేను 2 ఇంచ్ డాట్ అనేది వేసుకున్నాను. డాట్స్ వేసుకునేటప్పుడు మన చెస్ట్ రౌండ్, మన వేస్ట్ రౌండ్ మధ్యలో డిఫరెన్స్ చూసుకుని దాన్ని బట్టి డాట్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ మనం ప్రిన్సెస్ కట్ కోసం ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే మీకు ఈ షేప్ డ్రా చేయడం రాకపోతే ఫస్ట్ ఈ పాయింట్ నుంచి ఇలా కిందకి వస్తూ వస్తూ ఇలా చిన్న చిన్న మార్కింగ్స్ అనేది చేసుకుంటూ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు ఆ మార్కింగ్స్ అన్ని కలుపుతూ ఈ విధంగా షేప్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడికి ఈ రెండింటిని కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూస్ చేసుకుని మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ లో ఇక్కడ నుంచి పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఈ సైడ్ లో ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ని డ్రా చేసాం కదా, ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఎందుకు అంటే మనం సైడ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఈక్వల్ గా రావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా. సో మనం ఆ ఎక్స్ట్రా పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని కలిపి సైడ్ లో స్టిచ్ వేసినప్పుడు రెండు ఈక్వల్ గా ఉండవు. అందువలన ఈ కార్నర్ లో పైకి ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ షేప్ ని డ్రా చేసుకుంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండు ఈక్వల్ గా వస్తాయి. నెక్స్ట్ మనం షోల్డర్ స్లోప్ కూడా మనం బ్యాక్ నెక్ లో షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కూడా మనం బ్యాక్ పార్ట్ కి ఏ విధంగా డ్రా చేసుకున్నాం, నెక్ సైడే కదా, ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ సైడే షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్ ని కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. సేమ్ మన ఇక్కడ డ్రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకున్నామో అది చూస్తూ ఈ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ మనం మార్కింగ్ అనేది చేసుకుని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ ని ఫస్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని తీసుకున్నాను. ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క విత్. ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది ఇది సింగిల్ ఫోల్డ్, చూసారా, ఇది సింగిల్ ఫోల్డ్ అన్నమాట. సింగిల్ ఫోల్డ్ ఉన్నప్పుడు 9+9 18 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది నేను 18 ఇంచెస్ తీసుకున్నాను. అదే విధంగా లెంత్ అనేది మనం ఎంత పెట్టుకుంటున్నాం, 14 ఇంచెస్. కాబట్టి బ్లౌజ్ యొక్క లెంత్ కోసం నేను 14 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా మనం లెంత్ విత్ ని తీసుకుని ఇప్పుడు దీన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్న తరువాత
సేమ్ ఇక్కడ మార్కింగ్ ఏం చేసుకున్నాం, షోల్డర్ ఎంత పెట్టుకున్నాం 5.3 ఇంచెస్, ఆర్మ్ హోల్ 5 ఇంచెస్. సేమ్ అదే విధంగా ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసేసుకుంటాం. ఫస్ట్ మనం ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్ కోసం 5.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 5.3 ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత మనకి ఇక్కడ 5 ఇంచెస్. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి 5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఎంత పెట్టుకున్నాం మనం 7.5 ఇంచ్ కదా. టేప్ ని ఈ విధంగా పెట్టుకుని 7.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 6.5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ డాట్స్ మార్జిన్ అంటే 7.5 ఇంచెస్. కిందన కూడా మనం 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అండ్ ఈ సైడ్ లో ఎక్స్ట్రా మార్జిన్ కోసం 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.25 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా ఈ కార్నర్ లో పెట్టుకోండి. 1.25 ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోండి. ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్, ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత మనకి 5 ఇంచెస్, అందులో మిడ్ పాయింట్ అంటే 2.5 ఇంచ్. 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఈ పాయింట్స్ ని కలుపుతూ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కిందన మనం డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత వచ్చింది 7.5 ఇంచ్ కదా. ఈ 7.5 ఇంచ్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మనం డాట్ వేసుకోవాలి. డాట్ యొక్క లెంత్ 4 ఇంచెస్. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుని లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్ రైట్ సైడ్ 1/2 ఇంచ్ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని మనం డాట్స్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ కోసం 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కిందన 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ షేప్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పైన మనం షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కోసం మనం ఈ నెక్ సైడ్ ఉండే విధంగా డ్రా చేసుకోవాలి. నేను రాఫ్టింగ్ ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా పేపర్ మీద నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం లెంత్ అనేది 15 ఇంచెస్ తీసుకోవాలి. విడ్త్ అనేది డబల్ ఫోల్డ్ లో పెట్టుకునేటప్పుడు 11.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డెడ్ సైడ్ లో మనం 1/2 ఇంచ్ హుక్ అండ్ ఐ పట్టీని వేసుకుంటున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లో, దానికోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఈ పైన కూడా షోల్డర్ మార్జిన్ కోసం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ కోసం 5.3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫోల్డెడ్ సైడ్ నుండి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 7.5 ఇంచెస్,
నెక్స్ట్ ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లో, ఆ 1 ఇంచ్ ని కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందన వేస్ట్ రౌండ్ లో ఫోర్త్ పార్ట్ 6.5 ఇంచెస్, నెక్స్ట్ 2 ఇంచ్ డాట్స్ మార్జిన్ ప్లస్ 1 ఇంచ్ ఏమో కట్ చేసుకుని జాయిన్ చేసుకునే మార్జిన్, ఇవన్నీ కూడా ఈ కిందన మార్క్ చేసేసుకోవాలి. టేప్ ని విధంగా పెట్టుకొని 6.5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ ఇవన్నీ మార్క్ చేసుకుని ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ లో ఇది 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఆర్మ్ హోల్ లోతుని తీసుకోవాలి కదా, దానికోసం లోపలికి ఈ విధంగా 0.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.25 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుని ఈ ఆర్మ్ హోల్ లైన్ లో మిడ్ పాయింట్ అంటే 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఈ పాయింట్స్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ కోసం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ లైన్స్ ని కలుపుతూ మనం ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లో మీకు నచ్చిన నెక్ షేప్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ చూపించాను కదా మీకు, ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ కలిసిన ఈ ప్లేస్ ని మనం మార్క్ చేసుకోవాలి. ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ఎంత ఉంది మనకి ఇక్కడ 9 ఇంచెస్. టేప్ ని పైన పెట్టుకొని ఇక్కడ నుంచి 9 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఎపెక్స్ పాయింట్ యొక్క విడ్త్ కోసం 3 ఇంచెస్ ఈ రెండు కలుస్తున్న ఈ పాయింట్ దగ్గర చిన్న క్రాస్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇదే మన ఎపెక్స్ పాయింట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి లైన్ ని స్ట్రైట్ గా డ్రా చేయకుండా ఇక్కడ కొంచెం 2.75 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చిన్న లోపలికి ఈ విధంగా చేసుకుని ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ ఎంత వేసుకుంటున్నాం, 2 ఇంచెస్ కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కర్వ్ ని ఉంది కదా, అక్కడికి కలుపుతూ ఈ విధంగా కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కిందన పైకి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా కార్నర్ లో పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక క్రాస్ లైన్ ని డ్రా చేసుకోవాలి. మనం షోల్డర్ స్లోప్ ని కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ నేను డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకున్నాను అదే విధంగా పేపర్ మీద మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండింటిని కట్ చేసుకుని తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా నోట్బుక్ లో 1 సైడ్ మెజర్మెంట్స్ ని నోట్ చేసుకోండి, 1 సైడ్ డ్రాఫ్టింగ్ చేసుకోండి అండ్ 1 సైడ్ ఏమో ఈ విధంగా మీరు కట్ చేసుకుంటారు కదా పేపర్ కటింగ్ అనేది పేస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోట్స్ అనేది మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి మర్చిపోయినా కూడా మీరు నోట్స్ ఓపెన్ చేసి ఒకసారి రిఫర్ చేసుకుంటే మీకు ఈజీగా రిమెంబర్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఒక్కసారి మీ మెజర్మెంట్స్ తో నోట్స్ అనేది రాసుకోవటం వలన ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటుందన్నమాట. కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.